బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ఈరోజు శుభదినం శ్రీ శారదా రామకృష్ణ ఆశ్రమం భద్రకాళి పీఠం 38వ వార్షికోత్సవం మరియు సచ్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 6వ వార్షికోత్సవ సంబరాలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, ధ్యానులకు, పిరమిడ్ మాస్టర్లకు, శ్రేయాభిలాషకు ఇదే మా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరూ ఒక హాఫ్ అన్ అవర్ అలా మెడిటేషన్ చేద్దాము. అందరూ కళ్ళజోడ్లు తీసేసి, కళ్ళకు పెట్టుకున్న కళ్ళద్దాలు తీసేసి, వేళ్ళలో వేలు పట్టుకొని సుఖాసనంలో కూర్చొని మీ శ్వాసని గమనిస్తూ ధ్యానం చేద్దాం. ఇంత అందమైన ప్రకృతిలో ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా, మనస్ఫూర్తిగా అందరూ కలిసి అందరి యొక్క ఎనర్జీతో మెడిటేషన్ చేద్దాము. ఒక హాఫ్ అన్ అవర్ అండి. అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. సుఖాసనంలో కూర్చోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకొని కాలు 2 క్రాస్ చేసుకొని ధ్యానం చేద్దాం. మీ శ్వాసను గమనిస్తూ
జగన్మాత స్వర్ణమాల తల్లికి, గురువుగారికి, గురువైన సదానంద యోగీశ్వరుల వారికి నా ఆత్మ ప్రణామాలు. హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, ఆది నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. तेरे लीला सबसे न्यारी न्यारी, हरी हरी. तेरे लीला सबसे हरी हरी, हरी हरी. सत्यनारायण नारायण हरि हरि, सत्यनारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరూ రెండు చేతులు విడదీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మీ రెండు అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. మీ రెండు అరచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి మాస్టర్స్. ఓకే, క్లాప్స్ క్లాప్స్, అందరికీ గట్టిగా క్లాప్స్. ధ్యాన మాస్టర్లందరికీ, పత్రిజీ గారికి, మన షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, శారదా రామకృష్ణ ఆశ్రమానికి అందరూ గట్టిగా కరద్వాల ధనులతో స్వాగతం పలకాలి. ఈ హాస్టల్ మాస్టర్స్ అందరూ వచ్చేసినారు. మన పత్రిజీ గారు కూడా వచ్చేసి హాస్టల్గా మనకు వచ్చినాడు ఇక్కడ. ఎందుకంటే పత్రిజీ గారి ఆంతరికగా అంటే మా శిష్యుడు మరియు ఆయన పర్సనల్ సెక్రటరీ గారు మనకి ఈరోజు వచ్చేసినారు. ఆయన విచ్చేసారంటే పత్రిజీ గారు విచ్చేసినట్టే. ఆయన విచ్చేసారంటే పత్రిజీ గారు మనకు విచ్చేసినట్టే. ఎందుకంటే పత్రిజీ సార్తో కొన్ని సంవత్సరాల పాటు తిరిగారు ఆయన. కొన్ని సంవత్సరాల పాటు మనకు కూడా అవకాశం లభించదు. ఈ జన్మ ధన్యం సార్ది. అటువంటి మాస్టర్ మనకి ఈరోజు జ్ఞానదాతగా విచ్చేసినందుకు మనందరి పూర్వజన్మ ఫలం. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ మన శివప్ప గారి, అందరూ ముద్దుగా శివప్ప అని పిలుచుకుంటారు, శివప్ప గారి జ్ఞాన సందేశం అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చింది, ఇక్కడ ఈ షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రము ఎంతో శక్తివంతమైన పిరమిడ్. ఇది 2019 మార్చి 22వ తేదీ గురువుగారు ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ని ప్రారంభించడం జరిగింది. నేను కూడా అప్పుడు ఉన్నాను. కానీ ఎక్కడ కూడా పత్రి సారు మామూలు పిరమిడ్ ఓపెన్ చేస్తారంతే. కానీ ఇక్కడ మాత్రం గురువుగారు పిరమిడ్ చూడంగానే, అయ్యా మీ ఉపన్యాసం ముందు మానండి, నేను ముందు పిరమిడ్ చూడాలన్నాడు ఆయన. ముందు ఈ పిరమిడ్ చూడాలి నేను అన్నాడు ఆయన. అంత తొందరగా అయిపించేస్తే నేను పిరమిడ్ చూడాలి, లోపల పోయి ధ్యానం చేసుకోవాలన్నాడు. అటువంటి మహత్తరమైన పిరమిడ్. ఎందుకంటే గురువుగారే ఈ కింద పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి తన సొంతంగానే ఈ పిరమిడ్కి షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నామకరణం చేయడం జరిగింది. ఎక్కడ కూడా గురువుగారు ఏంటంటే, అంటే ఆ మాస్టర్స్ యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అనేసి వాళ్ళ యొక్క ఇష్టదైవాలు లేదంటే ఏదైనా వాళ్ళ పేర్లు చూసుకొని పేర్లు పెట్టించుకునే వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం మమ్మల్ని ఒక్క మాట కూడా అడగలి. ఇక్కడ లోపలికి వెళ్ళాడు, గురువుగారు చెప్పారు ఈ షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేసి అనౌన్స్ వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిర్విఘ్నంగా ప్రతి పౌర్ణమి అప్పుడు ఇక్కడ ఈ పిరమిడ్లో ధ్యానం జరుగుతూ ఉంది. ప్రతి పౌర్ణమి అమావాస్య అప్పుడు
కరోనా ముందు అయితే చెప్పలేదు, రాత్రి 1 గంటకు కూడా ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకునే వాళ్ళు ఉన్నారు. రాత్రి 1 గంటకు వచ్చి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని నెల్లూరు చుట్టుపక్కల ఎన్నో సెంటర్స్ ఏర్పడ్డాయి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి. ఉదాహరణకి మన పక్క ఊర్లోనే ఉన్న వరిగుండ ప్రతి మంగళవారం అక్కడ జరుగుతుంది. ఇక్కడికి వచ్చి రఘురామయ్య గారు వచ్చి ధ్యానం నేర్చుకొని అక్కడ సెంటర్ పెట్టడం జరిగింది. తర్వాత బ్రహ్మదేవి శిశిర పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఆ సారు కూడా రాత్రి 11 గంటలకు వచ్చేవాడు. ఆ షాప్ మూసుకొని 11 గంటలకి పౌర్ణమి ధ్యానానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని ఆ ఎనర్జీతో అక్కడ ఒక పిరమిడ్ కట్టించాడు. తర్వాత ముత్తుకూరు పోలయ్య గారు, ఆయన ఒక మత్స్యకారు కుటుంబంలో నుంచి వచ్చి పూర్తి శాకాహారిగా మారిపోయి ఆయన ఈరోజు ఆ ముత్తుకూరు గ్రామంని ఒక శాకాహారిగా గ్రామంగా మార్చాలనే ఉద్దేశంతో తన సొంత నిధులతోనే ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది. తర్వాత మన నెల్లూరులో ఉన్న ధన్వంతరి పిరమిడ్ కూడా మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పిల్లలు నెల్లూరు మాస్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని ఇటువంటి పిరమిడ్ కూడా నెల్లూరులో రావాలనేసి వాళ్ళందరూ సంకల్పించి మళ్ళీ అక్కడ ధన్వంతరి మహాపిరమిడ్ ప్రారంభించి జరిగింది. మళ్ళీ వెంకటేశ్వరం శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం, అక్కడ కూడా మేడం విజయలక్ష్మి గారు ఇద్దరు మనుషుల సహాయంతో వచ్చి ఇక్కడికి 5 రోజుల పాటు ధ్యానం చేసుకొని నిర్విఘ్నంగా ధ్యానం చేసుకొని మనం కూడా ఇలాంటి పిరమిడ్ కట్టాలనేసి అందరికీ ధ్యానం అందించాలనే ఉద్దేశంతో వెంకటేశ్వరంలో అక్కడ పూర్తిగా మాంసాహారులు, అటువంటి మాంసాహారులు ఉన్న ప్రాంతంలో కనీసం అమావాస్యకు 150 మంది ధ్యానులు వస్తారు అక్కడికి. అటువంటి ఈ మన మాతృ సంస్థ ఇది, ఈ షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిరమిడ్ని అందరూ ఉపయోగించుకొని పాపయ్య గారు కూడా ఉన్నారు. ఆయన ఉండేది ఇది 3వ మైలు. ఆయన కళ్ళు కనపడవు, కానీ 41 రోజు పాటు ఇక్కడే నిర్విఘ్నంగా ధ్యానం చేశాడు. అసలు రాత్రి పనుకునేవాడు కాదు, పనుకునేవాడే కాదు, రాత్రి పూట్ల పనుకొని రాత్రి అంతా ధ్యానం చేసుకొని పగలంతా సేవలు చేసేవాడు. నేను మొదట్లో అనుకునేవాడిని ఆయన్ని మొదట్లో అసలు ఏంది ఎట్టున్నాడనేసి. తీరావస ఆయన గవర్నమెంట్ టీచర్, ఆయన నెలకి ₹1,00,000 జీతం ఆయనకి. కానీ ఆ సార్ 41 రోజుల పాటు ఇక్కడ ధ్యానం చేసుకొని ఈ శక్తిని సంపాదించి తన ఇంట్లో కూడా పిరమిడ్ కట్టాడు. ఎందుకంటే ఈ పిరమిడ్ షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం అంత ఎనర్జీ ఉంది. అసలు ఈ యొక్క ఫస్ట్ ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కన్నా ముందు మూలాధారం అయింది భద్రకాళి అమ్మవారి పీఠం. 35 సంవత్సరాల కిందటే స్వామి విశ్వానంద గారు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం జరిగింది. ధ్యానం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి కల్లో కనపడి ఇక్కడ నువ్వు దేవస్థానం కట్టాలని సంకల్పించారు. అదేవిధంగా ఇక్కడ దేవస్థానం కట్టారు. మీరు చూడండి లోపలికి, ఇప్పుడు మళ్ళీ మీ కార్యక్రమం అయిపోయినాక ఈ దేవస్థానం లోపల తెలియకుండా పిరమిడ్ స్ట్రక్చర్ ఏర్పడింది లోపల. అంటే హాస్టల్గానే 38 సంవత్సరాల కిందట ఇక్కడ పిరమిడ్ ఏర్పడిపోయింది. 38 సంవత్సరాల కింద ఇక్కడ పిరమిడ్ ఉంది. ఆ ఎనర్జీతో ఇక్కడ పిరమిడ్ వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన పిరమిడు. నాకు తెలిసినంతలో ఎంతో నా జ్ఞానాన్ని ఇక్కడ పిరమిడ్ గురించి చెప్పాను. ఇప్పుడు మన ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శివప్ప గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం మాస్టర్. చప్పట్లు కొట్టినా కూడా మీకు ఆరోగ్యం వస్తుంది. అందువల్ల పెద్దవాళ్ళు చప్పట్లు కొట్టమన్నారు. ఇంకొకరు ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు, ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు శ్రీ స్వామి విశ్వానంద గారిని వేదికను అలంకరించవలసి కోరుచున్నాము. ఇంకొకరు ఈ పిరమిడ్ కట్టిన కానించి మాకు వెన్నుదన్నలా ఉండి ఇప్పటికి కూడా మాకు సహకారం అందిస్తున్న శ్రీమతి దేవతా కళ్యాణ్ గారిని స్టేజ్ పైకి రావాల్సింది కోరుచున్నాం. లేదు ఒక 5 నిమిషాలు మీరు రండి, 5 నిమిషాలు మీరు రావాలం రండి. మీరు కూర్చోండి చాలా పైకి వచ్చి. మాకు మీకు సహకారం ఎంతో అందించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొకరు చెప్పాను కదా, ఇక్కడ పక్కనే ఉన్న వరిగుండ గ్రామంలో 3 కిలోమీటర్ల వరిగుండ గ్రామంలో ప్రతి మంగళవారం ధ్యాన క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ దాదాపు 50 మంది వస్తారు ప్రతి మంగళవారం. ఆ వరిగుండ గ్రామ ధ్యాన కేంద్ర నిర్వాహకులు
శ్రీ రఘురామయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుచున్నాము. ఇప్పుడు క్లుప్తంగా ఈ ఆశ్రమం గురించి నేను చెప్పాను. ఇంకా స్వామి విశ్వానంద గారు ఈ ఆశ్రమం గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. మన గురుదేవులైన డాక్టర్ పితా మహాపత్రిజీ గారికి, వారి సతీమణి స్వర్ణమాల పత్రిజీకి, వచ్చిన ధ్యానందనకి అనంతకోటి ప్రణామాలు చెల్లించుకుంటూ, ఇది ఒక పుణ్యక్షేత్రం. ఎందుకంటే దానికి ముందు మనకు అతి తొందరలో, అతి దగ్గరలో 2 రోజుల ముందుగా డి శివప్రసాద్ గారిని ఇక్కడికి ఆహ్వానం చేస్తే ఆయన మా మనవని మన్నించి ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇది ఒక పుణ్యక్షేత్రము. ఇది మా గ్రామం కాదు, పక్క గ్రామం తోటపల్లి. ఆంజనేయ స్వామి కల్లో కనిపించి దగ్గరకు రమ్మన్నారు. నేను ఇల్లు వదిలేసి 1978లో తోటపల్లి గూడూరు ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చేసాను. 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 7 సంవత్సరాలు ఉంటే రేపేం జరగద్దో ముందుగా రాత్రి చెప్పేస్తారు ఆయన. నాకు కరెంట్ పని నేర్పించింది కూడా ఆయనే. ఎవరు నమ్ముతారు? ఒక ధ్యానులు తప్ప మిగతా వాళ్ళు నమ్మరు. సరే, తర్వాత కొంతకాలం ఊర్లు తిరిగాను. ఎక్కువ తెలంగాణ తిరిగేవాడిని. ఇంతకాలం అంటే మన కర్మలు త్వరగా ఉందా కానీ మంచి సన్నిధికి, భగవంతుడి సన్నిధికి మనం రాలేం. పత్రిజీ గారు నెల్లూరు వచ్చిపోతున్నారంట. నాకు తెలియదు. మరి నాకు ఎప్పుడు తెలిసింది, 2010లో ఆయన గారిని దర్శించే అవకాశం అప్పుడే కలిగింది. ఇంకో సంగతి ఏంటంటే, ఇది ఒక కేకారణ్యం ఒకప్పుడు. అలాంటిది అవంతా కూడా బాగు చేసి, పెద్ద గోతులవి సరిచేసి అన్న బాగు చేసాము. నేను బ్రహ్మచారిగా ఉండాను, మీ అందరికి తెలుసు. అయోధ్య కరసేవ, అప్పుడు దీన్ని మా గురువుగారి పేరుతో రచన చేసి వెళ్ళిపోయా. అప్పుడు అమ్మవారి దర్శనం ఇచ్చి, నాయన నీకు పెళ్ళి లేకుండా మోక్షం లేదు, పెళ్ళి చేసుకోమని ఆమె దర్శనం ఇచ్చింది అక్కడ అయోధ్యలో. భద్రకాళి మాత. ఒకసారి క్లాప్స్ కొట్టుకున్నాం. అంటే పెళ్ళి వద్దు, ఆదిశంకర్లాగా వివేకానందలాగా అయిపోవాలనుకున్న వాళ్ళని మళ్ళీ కిందకి దించింది ఆమె. తర్వాత ఏ గ్రంథం పట్టినా రాజయోగం గొప్పదని చెప్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవాలయం కట్టాలి, అమ్మగారి దర్శనం ఇచ్చారు, ఆమె నాకు తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఉన్నట్టుండి మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి అమ్మేసి దేవాలయం కట్టి రూపాయి కట్టడం లేకుండా మ్యారేజ్ చేసుకుంది ఈ రోజుల్లో. అప్పుడు నా వయసు ఎంత? 36 సంవత్సరాలు. మ్యారేజ్ అయిన 5వ సంవత్సరమే నాకు పెరాలసిస్ వచ్చేసింది. కోమాలోకి వెళ్ళిపోయా. బీపీ, షుగరు, నిద్రలేమి, గ్యాస్ స్టవ్లు, బ్యాక్ పెయిన్, ఒక కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ లేదు, గొంతు మింగుడు వల్ల 35 ఏళ్ళు స్పెడ్స్ వాడా. అంటే 29 సంవత్సరాల క్రితం సంగతి ఇది. 13 ఏళ్ళు నరకం అనుభవించా పక్షవాతంతో. మనం తిరగని హాస్పిటల్ లేదు, అన్నీ తిరిగేశాను. కొద్ది రోజుల తర్వాత వెంకయ్య తాత గొంతు హాస్టల్గా ఆపరేషన్ చేశారు. మాట వచ్చేదిలే, ముక్కులో పైప్ వేస్తుంది, మెడిసిన్స్ నల్లగొట్టి ఆ పైపు ద్వారా లోపల పంపించేవాళ్ళు. ఎప్పుడు ఆయన హాస్టల్గా సర్జరీ చేశారో ఆయన ఒక చాకు తెచ్చి ఇక్కడ నుండి ఇలా అన్నారు. అది చీలిపోయింది బాగా. ఇలా ఆ ముక్కుతో అలా అనేశారు ఒక 2-3 సార్లు. నల్లగా ఉన్నాయవి తీసేసి ఒక కిళ్ళి తమలపాకు పెట్టి కూర్పేసారు. అవి తెల్లారించి మాట వచ్చింది నాకు. ఇలాంటి మాట వచ్చేదిలే. వెంకయ్య తాత బతుకున్నప్పుడు నేను దాఖలేను. ఆయన 10 సంవత్సరాల పరిచయం. ఆయన చైనపని పిమ్మట ఆ సమాధి మీద ఆయన విగ్రహం పెట్టింది నేను. అప్పుడు ఇచ్చారు అవకాశం. అంటే మనకు తపన ఉండాలి. మనం ఎప్పుడైతే తప్పిస్తామో మనకు మంచి గురువు దొరుకుతాడు, మంచి మార్గం దొరుకుతుంది. మన కాళ్ళు పుణ్యం చేసుంటే నీ సన్నిధికి వచ్చాయి ఈరోజు. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోట తీర్థభి, అనుగ్రహం మోక్షదాయకం.
వాళ్ళ అనుగ్రహం మనం సంపాదించుకోవాలంటే మనం కూడా గత జన్మలో పుణ్యం చేసి ఉండాలి. చేసుంటేనే మనం రాగలిగాం వాడికి. ఇంతమంది వచ్చారు ఇక్కడికి అంటే మనం ఎంతో పుణ్యం చేస్తాం. గత జన్మల్లో తపస్సు చేస్తాం, ధ్యానం చేస్తాం, పుణ్యం చేస్తాం. సరే, తర్వాత అయిపోయింది. ఇక నేను యజ్ఞాలు చేస్తున్నాను, యాగాలు చేస్తున్నాను, జపాలు చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, చండీ హోమం చేస్తున్నాను, చండీ పారాయణ చేస్తున్నాను. ఈ తపస్సు అంతా ఎలా పోతుంది? కాస్త కోస్త పుణ్యం ఉంటుంది కదా జనరల్గా అని ప్రశ్న వేసుకొని కూర్చున్నా. నీ తపస్సు శక్తి అంతా కూడా నీ సంకల్పాల ద్వారా వెళ్ళిపోతుందని నాకు మెసేజ్ వచ్చింది. అందరికి అర్థమవుతుందా? నేను ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ శక్తి అంతా ఏమవుతుంది? సంకల్పాల ద్వారా. సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అంటే అందరికి తెలియకపోవచ్చు బహుశా. మనం గుడికి ఎవరిని వస్తే మనం ఏం చేస్తాం? నీదేం పేరయ్యా? మధుసూదన్ రెడ్డి నామధేయ ధర్మపత్ని సమేత సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురోగ్య గ్రహాణం దుష్టగ్రహ నివారణార్థం. అంటే నా పుణ్యం మీకు వచ్చేసింది. ఇప్పుడు మీ కర్మలనే పోయినాయి. ఇది నాకు వచ్చిన మెసేజ్. ఇప్పుడు పూజలు మానేసి 15 సంవత్సరాలు నేను మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి మీద దేవాలయం కట్టి పూజ చేసుకుంటున్నవాడిని ఇప్పుడు పూజ చేయను. గుళ్ళకి పోయి పూజ చేయను. పూజ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండా ఆ జ్ఞానాన్ని పత్రిజీ మహారాజు మనకు వచ్చారు. ఆయన ఒకసారి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే నువ్వే దేవుడు, మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో దేవుడు ఉండని తెలుసు అంతకుముందు తీరి. ఇప్పుడు సాక్షాత్తు ఫిజికల్గా మనకు ప్రాక్టీస్ వచ్చేసింది పత్రిజీ గారిని కలిసిన తర్వాత. అప్పుడు ఒక ఆయన సర్వేపల్లి రంగయ్య గారు వచ్చి పలాని చోట ధ్యానం చేస్తుంటారు, ఎక్కడ అంటే అమరావతి చెప్పాడు ఆయన. అప్పుడు అమరావతిలో కలిస్తే 200 మంది పోలీసు వాళ్ళని ఎస్కాట్కి పంపించారు గవర్నమెంట్. ఆయన భద్రాచలం నుంచి జ్యోతి తీసుకొచ్చారు గురువుగారు. 10 మంది ఉన్నారు. రెండో రోజుకి ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. మూడో రోజు చూస్తే ఒక్క పోలీసు వాళ్ళు లేడు. క్లాప్స్ కొట్టడం ఏంటి? అంత శక్తి పత్రిజీ గారిలో ఉంది. ఆయనకి ఏం జరిగేది అంతా తెలుసు. అక్కడ జాయిన్ అయిన ఆయన ఏం చెప్పారు? ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సర్వభోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వ సమస్య నివారణి, సర్వానంద ప్రదాయిని. నాకు ఒక్కడికి చెప్పాలి, ఆయన మైక్లో చెప్పారు. అప్పుడు దగ్గర 40,000 మంది ఉన్నారు సభలో. ఇప్పుడైతే లక్షలు అనుకోండి. ఆ రోజులు అదే 15 సంవత్సరాల క్రితం 40,000 మంది ఉన్నారు. అప్పుడు లైఫ్ పర్పస్ అర్థమైంది నాకు. మనం జన్మ తీసుకుంది భూమి మీద సంపాదించను కాదు, పిల్లల కన్నా కాదు, మన మార్గం ఏదో ఉంది అని నాకు అర్థమైతే అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ 23 రోజులు పెద్దవాళ్ళకి చెప్పా, వర్కౌట్ కాల. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. స్కూల్ పిల్లలకు ధ్యానం చెప్పని వచ్చింది విన్నర్ వాయిస్. అప్పుడే ప్లే క్లాస్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ధ్యానం చెప్తుంటా, ఫ్రీ సర్వీస్. ఏప్రిల్, మే, జూన్ మనల్ని రానిరు స్కూళ్ళకి. ఆ 2 నెలలు సెలవులు, 1 నెల ఎగ్జామ్, 3 నెలలు రోజు 12 గంటలు ధ్యానం చేశా నా జబ్బులని ఉష్కాకి. నేను బాధపడినట్టు ఏ జనాలు బాధపడకూడదు, ఎవ్వరు బాధపడకూడదు. గురువుగారు ఒక సందేశం ఇచ్చారు 2014లో. అంటే ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక పిరమిడ్ కట్టి విశ్వానికి ఇవ్వాలి అని ఆయన ఆర్డర్ చేశారు. నేను కూడా కట్టాలనిపించింది. జోలు పట్టా. కడతాల్లోనే 1 గంటలో 16,008 రూపాయలు వచ్చింది. అంటే 2 సార్లు జోలు పట్టా నేను. ముందు అహంకారం నమ్ముకోవాలి కదా ఒక పని చేయాలంటే. అలా పిరమిడ్ కట్టా. చేతులు ఎంత ఉండింది? 70,000 రూపాయలు సంపాదించాం నేను, మా చిన్నమ్మాయి లలిత కుమారి. 70,000తో మొదలు పెడితే ఏరే వాళ్ళు 2 మాస్టర్లు వచ్చారు, సుధాకరు, సురేష్ గారు. మేము కడతామన్నారు. నువ్వు పక్కన పెట్టారు నన్ను. ఈరోజు ఏం కావాలి, రేపు ఏం కావాలి, ఎవరో ఒక మాస్టర్ వస్తారు, వాళ్ళు ఇస్తారు ఆ ఖర్చుకి. 25 లక్షలు అయింది. అది 12 లక్షలతో టెక్చర్ పడిపోయింది. అది
58 రోజుల్లో. అది విచిత్రం. ఇంక జరగదు కూడా, ఎక్కడ జరగలేదు, జరగదు. ఎందుకంటే 4 గ్రూపుల హాస్టల్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు పిరమిడ్గా టెక్చర్ పడిపోయిందాక. మా ఆవిడ మా ఇద్దరికి 1 గంట 2 గంటలు చేస్తుంది వంట చేసేదానికి. పిరమిడ్ కట్టేటప్పుడు 10 మంది వచ్చినా, 15 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా 11 గంటలకు స్నానం చేసి 1 గంటకు ఆకులు అన్నం పెట్టేస్తుంది. ఎవరు నమ్ముతారు? నాకు అనుమానం వచ్చింది, ఏదో జరుగుతుంది. టెక్చర్ పడిపోయింది, అందరు భోంచేశారు, ఈమె పడుకుంది మేడం. ఆమెలోంచి ఒక మాస్టర్ బయటకు వచ్చి, శారదమ్మ నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ఆవిడ 2 గంటలు చేస్తుంది. అంటే అంత హుషారు. అయితే నాకంటే గొప్ప పేరు ఆమెకుంది. ఎవరు వచ్చినా అంత ప్రసాదం పెడుతుంది, మంచినీళ్ళు తాగమంటుంది, టీ తాగమంటుంది. దీనికంతా తెర వెనక కొంతమంది ఉంటారు. భార్య దేవత కళ్యాణి మేడం. ఎవరన్నా చూడాలి పిరమిడ్ వస్తుంటే కారులో పండ్లు పంపించేస్తుంది, పాలు పంపించేస్తుంది. అంటే ఎంతోమంది సహాయం లేదే కానీ ఒక మంచి కార్యం జరగదు. ఇది ఒక బృందావనం 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 అంటూ ఉండేది. నిజంగా బృందావనం ఇది. నా గురువు గారు వచ్చారు, పిరమిడ్ ఓపెనింగ్ అంతా శివకుమార్ ఎర్రయ్య గారు చెప్పేశారు, విన్నారు, ఓకే. తర్వాత మనకు పిరమిడ్ కట్టాలనిపించి తర్వాత 4 ఏళ్ళు ఇక్కడ ఎవరు మాస్టర్ లేరు కదా, 4 ఏళ్ళు పట్టింది దాన్ని మెరుగుదిద్దేదానికి. నాకు అంత దంటాలు పడ్డా. ఇప్పటికి 25 లక్షలు అయింది. ఇక్కడ కూర్చుంటే ఒక నిమిషంలోనే మనకు ఏ ఆలోచనలు ఉండవు, ఆ లెవెల్కి వెళ్ళిపోతాం. ఒక మేడం వచ్చింది, సంతానం లేదు, అది ధ్యానం చేసింది, ఇప్పుడు 5 ఏళ్ళు అబ్బాయి. వాళ్ళ అనుభవం చెప్తారు లానకి పిఎంసీకి. ఇంకా చాలామంది జనార్దన్ శెట్టి గారు ఉన్నారు. ఇదేమి ఎనర్జీ అయ్యా, అక్కడ బెంగళూరులో కూడా లేదు ఈ ఎనర్జీ. అంత ఎనర్జీ ఉంది ఆయన. ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పున్నాడు ఆయన. నా దగ్గర 2 సార్లు అని ఉన్నారు. వీళ్ళ అనుభవాలన్నీ కూడా సాయంకాలం మన కార్యక్రమం అయిపోయిన తర్వాత పిఎంసీ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత అది రికార్డ్ చేసి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు ప్రస్తుతం వెళ్ళిపోద్ది. అది విషయం. ఇది ఒక శక్తి క్షేత్రం. అంటే ఇది ఒకప్పుడు నాగలోకం. ఈ నాగలోకం ఇక్కడ ఎన్నో కొన్ని 100 మంది ధ్యానం చేస్తే ఒకరికో ఇద్దరికో ఆ సత్యం తెలుస్తుంది. ఈ చుట్టూ నాగలోకం ఉంది, ఈ మధ్యలో మనం ఉన్నాం. అందుకని కింద పిరమిడ్ వచ్చింది. పైనే కట్టాలనుకున్నాం. పామూరు పవన్ గారు ఇంటి మీద ఏమన్నాడు, నాకెందుకు మనసు ఒప్పుకోవాలా, కింద వేస్తామన్నాం. అది జరగదు, ఆగిపోద్ది అన్నాడు. శాపం పెట్టాడు. శాపం పెట్టినా కూడా కిందనే వేసాం. కింద వేసాం కాబట్టి ఇంతమంది వచ్చారు మహాత్ములు. మీరందరూ మా ఇంటి మీద వేసుకుంటే ఎవరు వస్తారు? అది శ్రీహరి స్వామిది అంటారు. ఇప్పుడు ఇది మనందరిది, అవునా కాదా? మనందరిది కాబట్టి మీరు వచ్చారు. కాబట్టి పైన లక్ష్మి, మధ్యలో కింగ్ చాంబర్ ఉంది కదా, సరస్వతి, కింద పార్వతి, పైన బ్రహ్మ, కింద మహేశ్వరుడు, విష్ణు కింద మహేశ్వరుడు, పైన శక్తి శివుడు, మధ్యలో కింద సమాధి. త్రిమూర్తి స్వరూపం ఇది. అది మనందరి భాగ్యం. ఎనర్జీ రిజర్వాయు ఇది. అందుకని ఇన్ని పిరమిడ్లు వచ్చాయి. బ్రహ్మదేవతి విచిత్రం. ఆయన షాప్ మూసుకొని 11 గంటలకు వచ్చేవారు. ఒకసారి వర్షం వచ్చింది. ఇది ఏం కర్మ అనిపించింది ఆయనకి. మనం ఎందుకు కట్టకూడదు పిరమిడ్ అనుకున్నాడు. ఇంటి మీద పిరమిడ్ వేసాడు. ఈరోజు 70 మంది వస్తారు ప్రతి మంగళవారం క్లాస్కి. చూడండి, అలా ఎనర్జీ ఇందాక చెప్పారు ఆయన, నేను చెప్పనక్కర్లేదు. అలా ఎనర్జీతోనే అన్నీ వచ్చాయి. అటువంటి శక్తి క్షేత్రం ఇది. ప్రతి వాళ్ళు కూడా ఈ శక్తిని పొందాలి. శక్తిని పొందాలంటే కూడా ఇది ఒక అద్భుతం. మధ్యలో 4 సంవత్సరాలు ఆగిపోయింది. పత్రిజీ మేడం గారు వచ్చారు, స్వర్ణమాల పత్రి వచ్చి ఆమె ఆశ్చర్యపోయింది ఇక్కడ ఎనర్జీని చూసి. గురువుగారికి ఫోన్ చేసింది, ఎందుకు తోటపల్లి గుడికి మీరు రావటం లేదు అని. వెంటనే ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్త టైము ఈ మాస్టర్ చేతనే చెప్పించారు. మాకెన్ని 5-6 రోజుల ముందు తెలిసింది. అప్పటికి 300 మంది వచ్చారు, ఇంకా లేకపోతే ఎక్కువ వచ్చి ఉండేవాళ్ళు. అటువంటి శక్తి క్షేత్రం ఇది.
ఈ సారు అందరూ పిరమిడ్ మాస్టర్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆయన వంశీ మాస్టరు వైజాగ్ పిరమిడ్ మాట్లాడింది, ఆయన మీరు కూడా మాట్లాడచ్చు అన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు ఈ లోకంలో, ఎవరు నందప్రసాద్, ఆయన భోంచేసి ఇంట్లో పడుకున్నాడు. ఇది అద్భుతం అని అన్నాను. ఇంకో మాస్టర్ వస్తాడు దామోదర్ రెడ్డి గారు, ముందు ఆయన్ని ఆహ్వానం చేసింది ఇక్కడికి. ఆయన అన్నారు, ఇది వచ్చే రోజుల్లో శివం వల్ల బారు వలె ధ్యానం చేసుకున్నాక నిలబడతారు, మహాశక్తి క్షేత్రం అవుతుంది అన్నారు. ఏ మాస్టర్ అన్నా అదే చెప్తుంటారు. ఇప్పుడు మాకు ఆ కాంపిటీషన్ చేస్తున్నాము, అది పూర్తి అయిపోతే ప్రతినిత్యం అన్నారు తేడా. మరి మాస్టర్ల వాక్యం వృధా పోదు కదా, మహాత్ముల వాక్యం. మరి మహాత్ముడు వాక్యంతోనే కదా భాగవతం పుట్టింది. చచ్చిపోయిన పావును మెళ్ళలో వేస్తే అది మీ అందరికీ తెలుసు. మహాత్ముల ఉసురమన్న పెనుమంటలేగయవ. అందువల్ల మహాత్ములు ఏం చెప్తారో అదంతా జరిగి తీరుతుంది. ఇప్పుడు 2012కి అయిపోద్ది అన్నారు అందరూ, కలియుగం అయిపోద్ది అన్నారు. కలియుగం అయిపోయింది. మనం అందరం పోదాం అనుకున్నారు, పాము. సత్యయుగం 2013 నుంచి జరుగుతుంది. ఇప్పుడు పుష్టే ప్రతి ఒక్క బిడ్డ కూడా గొప్ప మాస్టర్లు, వాళ్ళందరి దిగి ఈ భూమండలం రామరాజ్యం అవుతుంది ఇక దగ్గరలో. హరి ఓం దత్సత్. ఇంకా మన గురువుగారు ఆయన చెప్తారు, ఈయనకి ఇమ్మంటారా? మన కావలి పిరమిడ్ వ్యవస్థాపకులు, కావలిలో ఒక ప్రబంధం సృష్టించిన శ్రీ భాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసింది కోరుచున్నాం. మాస్టర్ కావలి విజయభాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసింది కోరుచున్నాము. ఆ భాస్కర్ రెడ్డి గారు పిరమిడ్ సేవాదల్ మంచి పాత్ర వహిస్తున్నారు సారు. ఈరోజు కావలిలోనే దాదాపు 3 సెంటర్స్ దాకా ఉన్నాయి. సార్ది రాజమండ్రి. గురువుగారు ఒక చిన్న మాట చెప్పడంతో నెల్లూరుకు వచ్చి కావల్లో స్థిరపడిపోయి కావల్లో తన వంతు తన ప్రచారం చేస్తున్నారు. రఘురామయ్య సార్ ఒక 10 నిమిషాల్లో మీ ఉపన్యాసం ముగించేసి తర్వాత మాస్టర్కి ఇవ్వాల్సిందిగా మన జ్ఞానదాతకి అవకాశం ఇవ్వాల్సింది కోరుచున్నాం. మాస్టర్స్ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన గురువు గారికి ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే భూమాతకు ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ప్రకృతి మాతకు ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చిన మన మాస్టర్లకు అందరికీ ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. ఓకే, నా పేరు రఘురామయ్య, వరిగొండ. మనందరం రకరకాల కారణాలతో ఈ ధ్యానంలోకి వస్తున్నాం. ఏదో కారణం ఉంటేనే దీంట్లోకి వస్తాం. అలాగా నేను కూడా ఒక కారణంతో వచ్చాను. 3 జబ్బులు నాకు తయారైనాయి. ఏమీ అర్థం కాని పరిస్థితి. ఏం అర్థం కాక అలా ఉండేవాడిని. ఈ తోటపల్లి గూడూరికి ఆయిల్ పడుచుకుందామని బండి తీసుకొచ్చాను. ఇక్కడ ఇదేదో ధ్యానం చూసిపోతాను ఇక్కడికి వచ్చాను. గురువుగారు కూర్చొని చెప్పడం జరిగింది. అంటే టైం లేదు కాబట్టి 2 మాటలు చెప్పేస్తున్నాను. అలా గురువుగారిని చూశాను. గురువుగారు 2 మాటలు నాకు చెప్పాడు. సరే ఏదో ఈ ధ్యానం అని చెప్తాడు కాబట్టి చూస్తామని ఈ ధ్యానం కూర్చోంటే ఒక అరగంట చేయించాడు. అప్పటించి ఇదేందో తెలుసుకోవాలని ఒక తపన నాలో కలిగింది. అట్లా రోజు ఉదయం సాయంత్రం నైట్ కాదు ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడిని అడిగి. అలా ధ్యానం చేస్తూ ఉంటే రకరకాల మాస్టర్లు వచ్చి రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఒక మాస్టర్ వచ్చి, అయ్యా ప్రతి జబ్బు పోద్ది 3 గంటలుగా రోజు చేస్తే 40 రోజులు కంటిన్యూగా చేయాలి ఆగకుండా అన్నాడు. సార్ ఏదో చెప్తున్నాడు తెలుసుకుందామని. సార్ నెంబర్ ఇస్తారంటే నెంబర్ ఇస్తా అని చెప్పి నెంబర్ ఇచ్చాడు నాకు. ఇదేదో తెలుసుకుందామని మన విశ్వానంద స్వామి గురువుగారిని అడిగాను. గురువుగారు ఇటు సంగతి మనకి 41 రోజు చేయాలంటే ఎలా చేయాలంటే మన గురువుగారి పుట్టినరోజు ఉందయ్యా నేను చెప్తాను చేయమని చెప్పడం జరిగింది. ఆ 41 రోజు పట్టుదలగా వదలకుండా ఇదేందో తెలుసుకోవాలి రోజుకి మన శతచక్ర పిరమిడ్లో 11 గంటలు, రోజుకి 11 గంటలు ధ్యానం చేసేవాడిని. ఎంతో శక్తివంతమైంది మన పిరమిడ్, శతచక్ర పిరమిడ్. ఎన్నో అనుభవాలు పొందాను ఈ పిరమిడ్లో. రోజుకి 11 గంటలు అన్నీ పట్టుదలగా వచ్చి రేతుల్లా పొగుల్లా ఇదేందో ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి, నా జబ్బు పోద్దా లేదా, వీళ్ళు చెప్పడం కరెక్టా కాదా అని పట్టుదలతో 41 రోజు గురువుగారు చెప్పినట్టు ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఏదో వచ్చిన వాళ్ళని కోసపెట్టమని చెప్తున్నాడు విశ్వానంద స్వామి.
అలాగే ఎవరిన వస్తే పెరమళ్ళ కోసన పెడుతూ చేస్తూ ఉన్నాను. ఒకరోజు తమాషకు ఉండి, అయ్యా నీ ధనవంతుడు నీ క్లాసు పెట్టానని చెప్పాడు. అప్పుడు 2వ 3వ క్లాసులు జరిగి ఉన్నాయి ధనవంతరి పెరమళ్ళలో. దానికి శంకుస్థాపన కూడా గురువుగారు నేను పోయాము. అమ్మాయి పెట్టాను. ఏం స్వామి నాకేం తెలుసు, నేనేదో కొంచెం నువ్వు ఇక్కడ ఏదో కొంచెం చెప్తాను చేసుకునేవాడు, నాకేం తెలియదు, నీకు తెలిసిందే చెప్పయ్యా అన్నాడు. మీరేమన్నా వస్తున్నారంటే నేను రాను, ఇక్కడ వాస్తు ఉత్సవం ఉంది, గడ్డి మందు గడుచుకోవాలన్నాడు. స్వామి నేను వస్తాను, నేను చేయిస్తాను, మీరు వచ్చే పని అని పోయాము. ఇక్కడ ఏం చెప్పాలన్నా ఏమీ తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో అలా చూశాను. నందాప్రసాద్ సారును మన పత్రిజీ గురువు గారు ఇద్దరు చిత్తూరు నుంచి ధనవంతరి పిరమిడ్ కట్ట వస్తూ ఒంగోలు పోతున్నామని చెప్పి దారి దగ్గరికి వచ్చారు. నాకు ఏమి తెలియదు గురువు గారు, గబక్కని చేయలేసి దండం పెట్టి అందరు జనాలు కూడా పక్కనే అందరూ చూడలేదు, నేనే చూశాను. అదే అక్కడ పిలిచిన పోతూ అమ్మ 2 చేతులు దండం పెట్టాను. గురువుగారు దారికి అవతల, నేను దారికి అవతల అలా చూశాను. నా సాయ నాకేం అర్థం కాకుండా అయిపోయింది. అసలు ఏందో చూస్తున్నానే కానీ ఏదో వాళ్ళు చెప్తున్నారు, అంతకుముందు కొడతారు తిడతారంటే ఏందో నాకు ఏమో నాకు కూడా కొంచెం భయం తోసింది. అసలు ఏం పూర్తిగా తెలియకుండా అయిపోయింది నాకు. అంతే మైక్ తీసుకున్నాను, ఏం చెప్పేందో తెలియదు, అసలు నాకు ఏమీ తెలియకుండానే 1 గంట సేపు చెప్పేసి గురువుగారి చేతికి మైక్ ఇచ్చి పోయి కూర్చున్నాను. ఏం చెప్పానా ఏంది అసలు నాకు ఎందుకు వచ్చానా ఏమని అనుకుంటారేమో అని అలా భయపడ్డాను నేను. ఆ రోజు గురువుగారు నాకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, చూడడం ఒకటే. ఆ రోజు నుంచి ఒక తపన కలిగింది నాకు, ఎందుకంటే ఏదో తెలిసింది చెప్పాలి. అలాగే ధ్యానం చేసుకుంటూ నాకు వాడుతున్న ట్యాబ్లెట్లు జీవితాంతరం మింగాలని చెప్పారు నాకు. అలాంటి మింగడమే మర్చిపోయాను. అంటే రోజుకి 11 గంటలు అంటే ఏకోతాను 3 నుంచి 6 దాకా, ఉదయం 9 నుంచి 12 దాకా కూర్చునేవాడిని. సాయంత్రం కూడా అట్లా మొత్తం అలా కూర్చోవడంలో వేసుకోవడం మర్చిపోయాను పూర్తిగా. అసలు ఈ రోజుకి కూడా నాకు అసలు ఆ జబ్బులు ఎలా పోయినాయో నాకే తెలియకుండా పూర్తిగా పోయినాయి. ఎప్పుడు పోయిందో నాతో పాటు ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళు కూడా నాతో పాటు తయారు కావాలని నేను వరిగొండలో 2018లో కొంచెం ఒకరికిద్దరికి చెప్తూ వచ్చాను. ఆ రోజు నుంచి 2018 16వ తేదీ నుంచి ఈ రోజు వరకు ప్రతి మంగళవారం మా ఊళ్ళో మేము చెప్తూ పక్కన మాస్టర్లు ఎవరు చేతన వాళ్ళు కూడా పిలుచుకొని చెప్పిస్తూ అలా పెద్ద మాస్టర్లు కూడా వచ్చారు. నేను కట్టాల పోయినప్పుడు మీ దేవుడిని అడిగింది మన పత్రిజీ గురువు గారు చిన్న కూతురు, మేడం మాది నెల్లూరు అని చెప్పాను. నెల్లూరుకి వస్తే మీ ఊరికి వస్తా అన్నది. అలాగే నెల్లూరుకి వచ్చినప్పుడు అడిగాను, ఏం మేడం వస్తా అని చెప్పారంటే మా ఊరికి వచ్చింది. 20 నిమిషాలు మాతో కూడా కూర్చొని వరిగొండలో, మేడం మంచి వెనార్జీ ఉందయ్యా మీకు ఇక్కడ, ఏదో మీరు రావడం మా భాగ్యం తల్లి అంటే, కాదు అమ్మవారు పిలిస్తే వచ్చాను నేను, మంచి శక్తి ఉంది బాగా చేసుకోండి ఆనందంగా. అలాగే ప్రేమనాథ్ సార్ అయితేమి మన మారం ప్రసాద్ సార్ వీళ్ళందరూ మంచి మాస్టర్లు మాకు ఏందో మాకు ఎలా చేసుకున్నావో ఎంతో ఈ రోజు కూడా ఆనందంగా వరిగొండలో జరుపుకుంటూ ఇంత ఆనందంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ మాస్టర్లందరికీ నా ఒక నమస్కారం. భాస్కర్ రెడ్డి గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుచున్నాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ రెడ్డి కావాలి. ముందుగా మనకి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా మరి మన సార్ శివప్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. 2014లో మాది సొంతూరు వచ్చి రాజమండ్రి దగ్గర ఒక మాచవరం. అయితే 2014లో కావలికి రావడం జరిగింది వ్యాపార రీత్యా. అక్కడ కావల్లో కూడా మరి శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని 2018లో ఏర్పాటు చేయడం. అక్కడి నుంచి మరి కావల్లో ధ్యాన ప్రచారం, ఇంటింటా ధ్యానాలు, స్కూళ్ళకి పిల్లలకి వెళ్ళి ధ్యానం చెప్పడం, ప్రతి ఆదివారం క్లాసులు, శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ ఇప్పుడు బాబాజీ ధ్యానాశ్రమం అని 30 పిరమిడ్ నిర్మించడం. అట్లాగే 7-8 కేంద్రాలు వచ్చున్నాయి కావల్లో. శ్రీ లక్ష్మీనరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రం, శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అట్లాగా ఉన్నాయండి. అట్లా నెల్లూరులో ఈ నెల్లూరు జిల్లా సేవాదల్ కన్వీనర్గా కూడా బాధ్యతలు స్వీకరించి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా తర్వాయి భాగం మన ఈరోజు ముఖ్య జ్ఞానదాత అయిన